అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఒంగోలు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలిని సతీమణి బాలిని శశిదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పలువురు శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గార్ సియాత, వడా చైర్మన్ సింగరాజు మీనా వెంకటరావు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మధ్యలో పరిగెత్తాలి. మధ్యలో మీరేసి కూర్చుంటే అది గొప్ప. పరిగెత్తాలి. ఇప్పుడు గ్యాప్ వస్తుంది. పరిగెత్తు జ్యోతి అసలు పరిగెత్తట్లా. మీరు కుర్చీల కోసం చూస్తున్నారు. వాసన గురించి మాట్లాడటం అనేది నిజంగా మనందరం అభినందించాల్సిన విషయం. అక్కకి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఇప్పుడు మనకి సన్మాన గ్రహీత నూకతోటి శరత్ గారు మనందరికీ తెలుసు కదా. తన పాటలు వినని వాళ్ళం ఇక్కడ ఎవ్వరూ ఉండవేమో మన ఒంగోలులో. వారి సతీమణి తను నూకతోటి శ్రీదేవి గారు. తను ఆర్టీసీ కండక్టర్గా వర్క్ చేస్తూ ఈ రోజున ఆర్టీసీలో మహిళా కండక్టర్లు అనేది చాలా అరుదు. మరి వాళ్ళల్లో తను ఒకరిగా ఈ రోజున ఆ ఉద్యోగం చేస్తూ మన మహిళలకే ఆదర్శంగా నిలబడి ఈ రోజున ఈ సన్మాన గ్రహీతగా వారిని మనం ఎంచుకోవడం జరిగింది. కాబట్టి వారి అమూల్యమైన సందేశాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. గారు ఈరోజు మన ముందుకి వచ్చిన్నారు. వారికి అలాగే మన నగర కార్పొరేషన్ మేయర్ గారైనటువంటి గంగాడ సుజాత గారికి, వడా చైర్మన్ గారికి, మీనాకుమారి గారికి, అలాగే లలిత గారికి, మేఘర కార్పొరేషన్ చైర్మన్ లలిత గారికి, అలాగే టైలర్ కార్పొరేషన్ చైర్మన్ సుభాంతి గారికి, వరలక్ష్మి గారికి, అలాగే సీనియర్ నాయకురాలు సావూరు సుశీల గారికి, మన పట్టణ మహిళా అధ్యక్షురాలు సువర్ణ గారికి, రాష్ట్ర మహిళా కార్యదర్శి పెట్టావు ఏమైందిరా కొంచెం పక్కరండి, సైడ్కి వెనక్కి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అట్లా ఉండ కొద్దిగా వెనక జరగడం, కొద్దిగా వెనక జరగాలి. మీరు కూడా వెనక
మహిళా కార్పొరేటర్లకు అందరికీ కూడా ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పేరు పేరు మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి దాదాపుగా మరి పెద్దలందరూ కూడా నా తోటి మహిళలందరూ కూడా మాట్లాడే ఉంటారు. మనం ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళినట్లయితే అసలు ఈ మహిళా దినోత్సవం ఎప్పటి నుంచి వచ్చిందని అంటే కనుక 1980 సంవత్సరంలో అమెరికాలో స్టార్ట్ అయింది మొట్టమొదటిసారిగా. ఎట్లానంటే అక్కడ సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం. అంటే జెంట్స్కేమో 8 గంటలు పని చేస్తే జెంట్స్కి ఒక 1000 రూపాయలు అనుకోండి. అదే పని 8 గంటలు లేడీస్ చేస్తే అందులో సగమే ఇచ్చేవాళ్ళు, అంటే 4000 ఇచ్చేవాళ్ళు. మరి దాని తర్వాత లాంగ్ రన్లో ఎన్నో సంవత్సరాలు అంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ యొక్క కాన్సెప్ట్ అక్కడ పనిచేసినటువంటి కార్మికులకి, మహిళా కార్మికులు మొట్టమొదటిసారిగా 1908లో మాకు సమాన పనికి సమాన వేతనం కావాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా దాదాపుగా 100 మంది మహిళలు ఆ రోజున స్టార్ట్ చేస్తూ చివరికి 25,000 మంది మహిళలు ఏకతాటి మీదకి వచ్చి మరి మాకు కూడా సమాన హక్కులు కావాలి, సమాన వేతనం రావాలి అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయినటువంటి యొక్క విప్లవం అలాగా సంవత్సరాలు గడిచే కొద్దీ 1908 నుంచి 1910 నాటికి రష్యా వ్యాపించింది, 11 నాటికి జర్మనీ వ్యాపించింది. ఇట్లా అన్ని దేశాలు కూడా వ్యాపించి చివరికి మనకి 1914 నుంచి మరి అంతర్జాతీయ మనకి యూనిసెఫ్లో కూడా అన్ని రంగాల్లోనూ కూడా మనకు ముందుగా ఉండేటువంటి యూనిసెఫ్ అంటే చైల్డ్ సంబంధించినటువంటి సంస్థలో కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికి మేయర్ గారు మహిళా దినోత్సవ పుట్టుక నుంచి అంతం వరకు చెప్పేశారు. మీకు ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. దానిలో మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఎత్తుక్కోవాల్సిందే మనం. కాబట్టి మీరందరూ కూడా మేయర్ గారు చెప్పినట్టుగా అన్ని రంగాలలో మీ ఇష్టమైన రంగాలలో ఇప్పుడున్న రాజకీయ రంగాల్లో అన్నింటిలో కూడా ముందుగా పురోగతి చెందాలని కోరుకుంటూ, అలాగే వ్యక్తిగతంగా కూడా కుటుంబాన్ని ఏ విధంగా కూడా కోల్పోకుండా మంచి సంతోషాన్ని మీరు అందుకోవాలని కోరుకుంటూ జగనన్న ప్రతి పథకం ఆడవాళ్ళకే మీ అకౌంట్లో పడేలా చేశారు. ఆడవాళ్ళకి అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇప్పుడు వాసనలు కూడా ఈ పట్టాలన్నీ ఆడవాళ్ళ పేరు మీదే తీసుకొస్తున్నారు. మీరు మగవాళ్ళ మీద డిపెండ్ కాకుండా ప్రతిదీ మన ప్రభుత్వం మీ అకౌంట్లో వేసి మీకు ఇబ్బంది లేకుండా చేస్తుంది. కాబట్టి మీరు రేపు వచ్చే ఎలక్షన్లో వాసన సైనికులు మీరంతా వాసనకి ఓట్లు వేసి అత్యంత మెజార్టీగా వాసనలు గెలిపించాలి. అట్లే జగనన్న అక్కడ ముఖ్యమంత్రి కావాలి, వాసనకి ఎమ్మెల్యే కావాలి. 2 నుంచి 6-7 కోట్ల దాకా కూడా ఈ రోజు అభివృద్ధి జరిగింది. ఆ అభివృద్ధిని కూడా మన అందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలా. వాసన్నకి అత్యధిక మెజార్టీతో ఓట్లు వేయించి ఆయన్ని ఎమ్మెల్యేగా 6వసారి ఆయన్ని విజయ పదంలో మనం నడిపించాల్సిన బాధ్యత కూడా మన మహిళలందరి మీద ఉంది. అలాగే అన్న చెప్తా ఉన్నారు, ఇది అన్నకి రిటైర్మెంట్ ఎన్నిక. అన్న ఈ ఎన్నిక తర్వాత రిటైర్మెంట్ తీసుకోబోతా ఉన్నారు. కాబట్టి చివరిసారిగా 6వసారిగా అన్నని శాసనసభకు పంపించాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంది. మనకి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా అన్నా వెళ్తే మనకి ఆపన్న హస్తాలు ఆదుకునే వాసన్నకి అండగా కూడా మనం అందరం నిలబడాలని మహిళల అందరినీ కూడా మరీ పేరున అందరికీ నమస్కారాలు చేసుకుంటూ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదాలు అండదండలు అన్నకి ఇవ్వాలని చెప్పేసి ఈ మహిళా దినోత్సవ సభ సందర్భంగా కూడా మీ అందరినీ హ్యాపీ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే.
వరకు చూస్తుంటే అర్థమండి. అర్థమండి. హలో, ఎక్కడున్నారన్నా? చేరుకులు ఉన్నాయంటే ఇంటి దగ్గర. ఎన్ని గంటకి?